2024 బాగా అప్డేట్ అయిన జనరేషన్. ఇంకా చెప్పాలంటే ఏ జనరేషన్ అనొచ్చు. ఈ జనరేషన్ పిల్లలకి స్కూల్ లేకపోయినా పర్లేదు, కాలేజ్ లేకపోయినా పర్లేదు, బట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ మాత్రం ఉండాలి. దానికి పాస్వర్డ్ పక్కా ఉండాలి. సెమ్లో మార్క్స్ రాపోయినా పర్లేదు, పెట్టిన రీల్స్కి మాత్రం లైక్లు రావాలి. లేచినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న లేచేంత వరకు ఫోన్ ఉండాలి, అందులో ఇన్స్టాగ్రామ్ పక్కా ఉండాలి. ఎంత సోజ్ చెప్పినా నేను కూడా ఈ జనరేషన్ వాడినే కాబట్టి ఆబ్వియస్లీ నేను కూడా ఎడిక్ట్ అయిపోయాను. టీవీ ఆన్లోనే ఉంటుంది, కానీ మన ధ్యాస అంతా ఫోన్ మీద ఉంటుంది. నేను కూడా అదే ఆచారాన్ని ఫాలో అవుతున్నా. కరెక్ట్గా అదే టైంలో టీవీలో లవ్ టుడే. నాకెందుకు రాలేదు ఈ ఐడియా? ఫోన్ లిఫ్ట్ చేయలేదో ఆలోచిస్తున్నావు కదా? ఏ కాదురా, నేనెందుకు అలా ఆలోచిస్తా? ఇప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చా, ఈలోగా నీ ఫోన్ చూసి లిఫ్ట్ చేశా. ఎన్నిసార్లు చెప్పా నీకు ఆ రాహుల్ గడితో మాట్లాడొద్దని? అరే, నీకు ప్రామిస్ చేసిన తర్వాత నుంచి నేను మాట్లాడడం మానేశానురా. మరి నిన్నెవరితో బయటికి వెళ్ళావు? నిన్న హా, నేనా? హా. నేనెక్కడికి వెళ్ళలేదురా, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నావా? హా, నిజంగా? హా. అయితే నేను మార్నింగ్ 11:45 ఏం చేస్తున్నావు? 5 seconds లో చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రే 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 5 4 3 2 1. అమ్మకి హెల్ప్ చేస్తున్నా. వాషింగ్లో అమ్మకి హెల్ప్ చేస్తున్నా. గ్యాప్ వచ్చిందంటే నమ్మేసినట్టున్నాడు. ఓకే. నమ్మేశాడు. ఏంటి? హలో, సరే, కలుద్దాం. ఎప్పుడు? రేపు. రేపా? నాకు కొంచెం వర్క్ ఉందిరా, అవ్వదు. బాగున్నావే. థ్యాంక్ యూ. ఏంటి కోపమా? కోపం ఎందుకే? నేనేం చేశా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? నువ్వేం చేయనివ్వలేదుగా. ఛీ, నార్మీ. అయినా నిన్నేంట్రా మా స్కూల్లో మ్యాథ్స్ సార్ లాగా అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఎక్స్ట్రాలా? ఎక్స్ట్రాలు కాదే, ప్రేమ. ఏంటమ్మా? ప్రేమమ్మా. ఛీ, తూ. అలవాటేగా. వీడు మెసేజ్ చేస్తాడేంటి? ఏ రోజు నైట్ కరెక్ట్గా చెప్పవే. నిన్నే అశు ఉన్నావా? రిప్లై ఇవ్వు, నేను రూమ్ సెర్చ్ చేయాలిగా. మెసేజ్ వచ్చిందని నువ్వెంత భయపడినా నేను నీ మీద డౌట్ పడిన బంగారం అని అంటారనుకున్నావా? ఫోన్ ఇవ్వని అమ్మ. ప్లీజ్ రా, వద్దురా, ప్లీజ్ రా, అందులో ఏం లేదురా, ప్లీజ్. ఏం లేకపోతే ఎందుకే టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడాలనిపించి పడుతున్నాను రా. సీరియస్ సిచ్యువేషన్లో సింక్లేని జోకులు వేసి సెటకోపం పెడతాను నీ అమ్మ. నువ్వెంత డౌట్ పడినా అందులో ఏం లేదురా. ఏం లేదా? హా, నిజంగా? ప్రామిస్. అయితే ఇన్స్టా లాక్ ఓపెన్ చేసి ఇవ్వ. ఆలోచిస్తున్నావా ఆచార్యపుత్ర? మొబైల్కి పాస్వర్డ్ పెట్టుకున్నావంటే ప్రైవసీ, ఇన్స్టాకి కూడా పాస్వర్డ్ పెట్టుకున్నావంటేనే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఏదో ఒకటి కవర్ చేద్దాం. దట్ ప్రైవసీ ఈజ్ ఫర్ అవర్ అమ్మాయిల కసి. అమ్మాయిల కసా? నాకు తెలిసినంత వరకు ప్రతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక గర్ల్స్ గ్రూప్ ఉంటుంది.
అలానే మాకు కూడా ఒక గ్రూప్ ఉంది. ఆ, ఆ గ్రూప్ పేరు ఆ, పేరు 6 పతివ్రతలు. ఆ? 6 పతివ్రతలు అంటే ఇప్పుడు అందులో 6 ఉంటారా? హా, పేరే అలా ఉందంటే అందులో చేసే పాడు పనులు ఇంకెలా ఉంటాయో. అందులో పాడు పనులు చెయ్యం, జస్ట్ చూస్తామంతే. ఆ? మీ 6 చాలా బెస్టీస్, ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం, ఇలాంటివి కూడా. అది మ్యాటర్. బుద్ధిగా చెట్టు కింద కూర్చుని బుద్ధుడు కూడా బూతులు నేర్పించేటట్టు ఉన్నారు కదా మీ అమ్మాయిలు. ఇలా ఉన్నారేంటే? చెప్తేనే ఇంత ఇంట్రెస్టింగ్ ఉందంటే చూస్తే ఇంకెలా ఉంటుందో. నాకు హా, నీకు నీ ఇన్స్టా పాస్వర్డ్ కావాలి. సరే, ఎందుకు ఎడుతున్నావే? ఎవరైనా చూస్తే నన్ను తిడతారు. నువ్వు నా ఆస్తి పేపర్లు అడుగు, ఇస్తాను. నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపో, భరిస్తాను. నువ్వు నన్ను తిట్టు కొట్టు, క్షమిస్తాను. అంతేగాని ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మాత్రం అడుగురా, ఇవ్వలేను. నువ్వు ఏడిస్తే నేను చూడలేను, ఏడుస్తున్నట్టు నటిస్తే ఊరుకోను. నువ్వు ఇప్పుడు జీవించడం ఆపకపోతే నరికేస్తాను. కనిపెట్టేశాడు సచ్చినోడు. నువ్వింత భయపడుతున్నావంటే సంథింగ్ ఏదో ఉందే ఇందులో. సుధా, సుధా, చెప్పవే. సడన్గా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి? 6 వదిలేసి 7వాడితో హ్యాపీగా తిరుగుతున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇలాంటి టైంలోనే మనం ఆచితూచి అడుగులు వేయాలి. అడుగుల తర్వాత వేద్దాంలేవే, ఫస్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. ఆచితూచి అడుగులు వేయడం అంటేనే జాగ్రత్తగా ప్లాన్ చేయడమే మెంటల్ దానా. ఓ సారీ సారీ, చెప్పు చెప్పు. నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా వాడికి పాస్వర్డ్ ఇవ్వకు. ఏ వాడికి ఏంటే, రోషన్ అను. సర్లే అమ్మా, రోషన్కి పాస్వర్డ్ ఇవ్వకు. గుడ్. నువ్వు గాని వాడికి పాస్వర్డ్ ఇచ్చావో తెలిసిపోద్ది. ఎస్, ఇలానే దొంగడి ప్లేడు. వాడు దానికి కరిగిపోయి పాస్వర్డ్ అడగడు. నువ్వు జాదు అయితే నేను కంత్రినే. ఏడుతున్నావు కానీ కళ్ళ నీరు రావట్లేదేంటే? పెద్ద జగత్కంత్రిలో ఉన్నాడు కదే మీ వాడు. అందుకే సరిగ్గా యాక్టింగ్ చేసి చావాలి. ఎంత బాగా చేసిన వాడు కనిపెట్టేస్తాడే. సో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు, ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పు. చెప్పు చెప్పు, ఏదో చెప్పు ఫాస్ట్గా. అడుగుతున్నాడు, చెప్పు సుధా. చెప్తున్నా ఆగు. ఈసారి చెప్పేది ఎలా ఉండాలంటే నేను కూడా భయపడాలి, అలా ఉండాలి. హా, వచ్చిందే. ఏంటది? ముళ్ళుని ముళ్ళుతోనే తీయనని కాన్సెప్ట్ విన్నావా? హా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది కూడా అదే. అర్థం కాలేదే. సరేరా, నా ఇన్స్టా పాస్వర్డ్ ఏదో కావాలి. ఆ, నా పాస్వర్డ్ కావాలంటే నువ్వు నీ పాస్వర్డ్ ఇవ్వు. ఆ? ఇక చూడు, మీ వాడి మొహం ఫ్రెష్గా కాలిపోయిన కారింజల్లా మలమలా మాడిపోతుంది. హే అవునే, నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. నువ్వు మామూలుగానూ కాదే. ట్విస్ట్ ఎలా ఉంది? నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కావాలంటే నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ నాకు ఇవ్వు. ఆ? హా, ఏమి వద్దా? ఆ, ఆ, కావాలి. మరి చెప్పు. MIA ఖలీఫా. ఛీ, ఇంత దరిద్రుడు వెంట్రా. అవును, నన్ను దరిద్రుడు అన్నావు. అసలు నీకు మియా ఖలీఫా ఎలా తెలుసా? అంటే అది ఇప్పుడు నిన్నేమనాలి? షడప్. పాస్వర్డ్ కావాలా వద్దా? ఆ, కావాలి, చెప్పు. ఒసే సుధా, వీడికి నేను పాస్వర్డ్ ఇస్తే దొరికిపోతానే. తెలుసు. మరి ఇందులో నువ్వేసిన ప్లానే ఉందా బొంగు? ఏముందే, వాడిని అకౌంట్లోకి లాగిన్ అయ్యేలోపే చార్ట్స్ అన్ని క్లియర్ చేసాయి. సింపుల్. సుధా, నువ్వు సూపరే. ఐ లవ్ యూ. సై, పాస్వర్డ్ చెప్పు.
అరే ఇన్స్టాలో నువ్వు పెట్టిన పోస్ట్కి ఎప్పుడైనా కనీసం 100 లైకులు వచ్చాయా? పోనీ ఎప్పుడైనా ఒక రీల్ చేసావా? పోనీ కనీసం యాడే నోట్లో ఎప్పుడైనా ఒక నోట్ రాసావా? రాయలేదే హే. మరి నీకెందుకురా ఇన్స్టాగ్రాము? గుంటల కోసం మచ్చా. అబ్బా వచ్చేస్తారు మరి గుంట్లో. నన్ను నిన్ను అడిగావు కదా, నువ్వు ఎప్పుడే స్టోరీ పెట్టావరా? లేదు, అయినా నాకు స్టోరీ పెట్టడం రాదు మచ్చా. అబ్బా, వచ్చినా రాకపోయినా నాకు నీలా ఎక్స్చేంజ్ ఆఫర్ రాలేదు. నేను దాన్ని తీసుకోవడానికే వెళ్ళా. అది అయ్యిందిరా, కానీ నాకు కూడా రివర్స్ కొట్టింది. అరే ముల్లెళ్ళు ఆకు మీద పడ్డా, ఆకెళ్ళు ముళ్ళు మీద పడ్డా, బొక్క పడేది ఆకే. నువ్వు ఆల్రెడీ బొక్క పడి నాకువి వెళ్ళి ఆ బొక్కని పెద్ద చేసుకున్నావు. బొక్క నాకు పడుతుందో దానికి పడుతుందో చూసుకుందాం. పాస్వర్డ్ ఉందిగా. సర్లే లాగిన్ అవ్వు. ఒసే ఓటీపీ వచ్చింది, లాగిన్ అయిపోయాడు. ఇప్పుడు కాల్ కూడా వస్తుంది చూడు. ఏంటి ఓటీపీనా? హా, తీసుకో 9573. ఆల్ ది బెస్ట్. నీకు కూడా. ఒసే ఎందుకే వాడితో మాట్లాడుతున్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు? కట్ చేసాక ఎందుకు భయపడుతున్నావు? నేను భయపడినట్టు వాడికి తెలిస్తే నా చాట్స్ చూడకుండానే దొరికిపోతానే. నువ్వెందుకు భయపడుతున్నావు బాబు? దీన్ని చూడాలనే కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కడ అతని అకౌంట్లో లాగిన్ అవుతుందన్న భయమే ఎక్కువగా ఉందిరా. నీకు దండం, ఎలాగో లాగిన్ అయ్యి కదా, ఆ చార్ట్స్ ఓపెన్ చేయి. అశు ఎప్పుడు సెక్స్ చేసుకుందాం? నువ్వు ఆ రోషన్ గారికి ఎలా పడ్డావే? నేను నీకు బాగా చేస్తాను. నేను అనుకున్నట్టు అవ్వాలంటే పక్కాగా ముగ్గురు కావాలి. ఒసే చూసేసాడే. కూల్ మచ్చా కూల్. ఫస్ట్ లిఫ్ట్ చేయి, ఎందుకు చేసాడో తెలుస్తుంది కదా. పులిహోర పృథ్వీ 07. ఎవడే? చూసేసాడు. రోషన్, అది నీ అమ్మ, నేను ఒక్కని సరిపోనే? ఆడితో పాటు ఇంకో ముగ్గురు కావాలా? అరే చెప్పేది వినరా. ఇప్పటి నుంచి నేను చెప్పేది నువ్వు విన్నాను తప్ప నీకు డైలాగ్ లేవు. ఇంకో చాట్ చూసి ఫోన్ చేస్తాను, నోరు మూసుకొని ఫోన్ పెట్టవే. అది మచ్చా. నువ్వు కూడా లాగిన్ అయ్యి వాడి చార్ట్స్ చూడవే, అప్పుడు తెలుస్తుంది వాడెంత పత్తి పల్పి ఆరెంజో. రోషన్ అకౌంట్ నేను చూడడం కన్నా ఎక్కడ వాడి నా అకౌంట్ మొత్తం చూసేసి దొరికిపోతానే మన భయమే ఎక్కువగా ఉంది. మళ్ళీ చేస్తున్నాడే. లిఫ్ట్ చేసి మాట్లాడుకో, నాకు చెప్పకి ఇంకా. స్మోకర్ కింగ్ సాయి 143. ఎవడే? చూసావుగా, నువ్వే చెప్పు. ఛీ, చెత్త మొహందానా. ఏమన్నావే వాడితో? రోషన్ ఎందుకు పనికిరాడు? వాడికి అసలు ఎంజాయ్మెంటే తెలీదు. వాడితో బయటికి వెళ్దామన్నా మూడు రాదా? మరి ఇన్ని రోజులు ఎవరితోనే తిరిగావు? లేదంటే వాడు నాకన్నా బాగా తిప్పుతున్నాడా? అదేదో ఊరికే చెప్పారా? ఊరికే చెప్పిందంట్రా. రోషన్, నీకు కావాలని చెప్పలేదురా. అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. రే రీజన్ కూడా ఉందంట్రా. ఏంటది? అది నేను చెప్పలేనురా. ఉంటే కదా చెప్పడానికి. రోషన్, నేను నిజంగా చెప్తున్నా, అది చెప్పడానికి ఒక రీజన్ ఉంది, బట్ అది నేను చెప్పలేనురా ఇప్పుడు. ఏ సోదాపే, ఇప్పటికే చాలా ఇయర్స్ అయింది కదా నాతో కలిసి ఉండి. బోర్ కొట్టినట్టుంది, అందుకే ఆడితో కలుపుతున్నావు. రే, మర్యాదగా మాట్లాడు. ఓ, అది కూడా కాదా? మరి ఇంకేమై ఉంటుందిరా? ఆహా, వాడితో ఉంటే డబ్బులు ఇస్తానన్నాడా? ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడావా చెప్పుతో కొడతా నిన్ను. ఇంకో మాట తప్పుగా మాట్లాడినా ఎందుకు మచ్చా అంత మాట అన్నావు? తన గురించి నీకు అంతా తెలుసు కదా. నిజంగానే తప్పు చేసింది అనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదురా. అశు వేరే వాడితో అలా మాట్లాడేసరికి
నా కంట్రోల్ ఆగలేదు. అలా అని నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తావా? మరి నా వల్ల కాలేదే. ఇన్ని డేస్లో ఏ రోజైనా ఆడిని ఒక మాట అన్నానా? అలాంటిదే ఆడిని ఇప్పుడు ఒక మాట అన్నానంటే ఓకే మచ్చా, నాకు అర్థమైంది. రోషన్కి నచ్చుతుందంటావా? ఓపెన్ చేయరా. అయినా అసలు నువ్వెందుకు భయపడుతున్నావే? ఆ చార్ట్ చదివితే చదవని, నువ్వేం తప్పు చేయలేదు కదా. చేయలేదు సుధా, కానీ రే విశాల్, 4th రోషన్ బర్త్డేరా. మేము రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత వాడు చేసుకోబోయే ఫస్ట్ బర్త్డేరా ఇది. దీన్ని ఎలా అయినా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలరా. కొంచెం నాకు హెల్ప్ చేయరా ఈ విషయంలో. బట్ రోషన్కి తెలియకూడదు, ఓకేనా? ఓకే అశ్విన్, కానీ నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా. మన సాగర్ ఉన్నాడు కదా, వాడికి అడుగు. వాడి నీతో బర్త్డే సెటప్ అంతా చేయడానికి హెల్ప్గా ఉంటాడు. అరే, ఆ సాయిగడికి నా పైన క్రష్ ఫీలింగ్ ఉందని చాలాసార్లు చెప్పాడురా. అలాంటిది ఇప్పుడు రోషన్ బర్త్డే కోసం వాడికి వెళ్ళి హెల్ప్ అడిగితే చచ్చినా చేయడు. రోషన్ గురించి ఇష్టం లేట్ మాట్లాడు. బర్త్డే రోషన్ అని కాకుండా వేరే ఇంకెవరిదో అని చెప్పి హెల్ప్ తీసుకో, సింపుల్. అరే సాయి, ఏంటి నాకు మెసేజ్ చేసావు? మీ రోషన్ గడు ఆన్లైన్లో లేడా? ఆ రోషన్ గురించి ఎందుకురా, వాడు ఒక పెద్ద వేస్ట్ గాడు. ఛీ, చెత్త మొహందానా. ఏమన్నావు వాడితో? రోషన్ ఎందుకు పనికిరాడు? వాడికి అసలు ఎంజాయ్మెంటే తెలీదు. వాడితో బయటికి వెళ్దామన్నా మూడు రాదా? నీకు కావాలని చెప్పలేదురా, అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఇదంతా రోషన్కి ఎక్కడ తెలిసిపోతుందని భయపడుతున్నాను. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానే, కానీ ఆ చార్ట్ చూసుండట్లేవే, నువ్వేం టెన్షన్ పడకు. ఐఎమ్ సారీ యశు. హ్యాపీ బర్త్డే రోషన్. మచ్చా, హ్యాపీ బర్త్డే మచ్చా. నువ్వు ఆ చాట్ చూసావని నాకు అర్థమైంది, అందుకే సారీ చెప్పు. సర్ప్రైజ్ ఎలానో ఫెయిల్ అయింది. ఫస్ట్ విష్ అయినా నేనే చేశానని హ్యాపీనెస్ ఉండాలి కదా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రోషన్. థ్యాంక్స్ యశు. అవును, నా ఇన్స్టాలోకి ఎందుకు లాగిన్ అవ్వలేదు? నమ్మకం. నువ్వు తప్పు చేసి ఉండవులే అని నమ్మకం. ఇఫ్ ఇన్ కేస్ చేసి ఉంటే నేను నీపై పెట్టుకునే నమ్మకాన్ని బ్రేక్ చేయకుండా ఉండటానికైనా నువ్వు ఇంకో తప్పు చేయకుండా ఉంటావు. నాతో కాకుండా వేరే అమ్మాయితో చాట్ చేస్తావా? చేయనురా. ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడే లాగౌట్ అయిపోతుంది. ఐ లవ్ యూ. ప్రేమ, నమ్మకం, అనుమానం ఇవన్నీ అందరి మనుషుల్లో కామన్గా ఉండేవే. కానీ మనం ఇష్టపడే మనుషుల్లో ఏదైతే మనం చూస్తామో అది మాత్రమే మనకు పెద్దగా కనిపిస్తుంది. అది ప్రేమైనా, నమ్మకమైనా, అనుమానమైనా.